పరిశుద్ధ నామములో అందరికీ వందనలు. వాక్యంను ధ్యానించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం నుండి, కనుక నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని, సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసం లేని దుష్ట హృదయం మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల కోపము పుట్టించి నప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పిన గనుక, పాపము వలన కలుగు భ్రమచేత మీలో ఎవడును కఠినపరచబడకుండానట్లు నేడు అనబడు సమయం ఉండగని ప్రతి దినమును ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఎలా అనగా, మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టబడిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉందము. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, నీలో ఉన్నటువంటి ఏ దుష్టత్వమైనను నీవు విడిచిపెట్టుటకు సమయము నేడే అని వాక్యము బోధించుచున్నది. ఎవరి పట్లైనా కూడా మీకు ద్వేషము, ఈర్ష్య, ఇలాంటివి, కోపము, మరి వారితో మాట్లాడకూడదు, వారితో కలవకూడదు, ఇదిగో వారిని చేర్చుకొనకూడదు అనే ఉద్దేశములు మీలో ఉన్నట్లయితే, ఇదిగో ప్రభు వాక్యం సెలవిచ్చుచు ఉన్నది, అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలువారమై ఉందము. నీకు ఈ ఆలోచన లేనప్పుడు నీవు క్రీస్తులో పాలువారముటకు నీవు ఇష్టపడడం లేదు. కాబట్టి ఈ వాక్యము ద్వారా నీ హృదయమును శుద్ధీకరణ చేసుకొని నేడు అనబడే సమయంలో ఇదిగో నీలో ఉన్నటువంటి ఈ ద్వేషము లాంటి దుష్ట స్వభావములన్నిటిని తీసివేసుకున్నటకు ప్రభువు మనందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్.